గెలిచినప్పుడు చాలామంది నీతో ఉంటారు, కానీ ఓడిపోయినప్పుడు మాత్రం నువ్వు ఒంటరిగానే నడవాలి. అది ఎందుకో ఇప్పుడు చెప్తాను. గొప్ప స్థాయిని పొందినవారు ఆ రంగంలోనికి రావడానికి ముందు లేదా ఆ స్థాయికి చేరడానికి ముందు ప్రయత్నాల సమయంలో ఎంతో విముఖతను, విమర్శలను, అవమానాల్ని, ఉచిత సలహాల్ని పొంది ఉండవచ్చు. అయితే వాటి ప్రభావానికి భయపడి ఆగిపోయిన వారు, డైవర్ట్ అయిన వారు పరాజితులుగా మిగిలిపోతారు. వాటన్నిటినీ హుందాగా స్వీకరిస్తూ తన పనిని తాను అకుంఠిత దీక్షతో చేసుకుని వెళ్ళిపోయేవాడు తర్వాత నవ్వుకుంటాడు. ఎందుకంటే ఇంతకుముందు వారించిన వారంతా ఇప్పుడు ఫలానా వాడు మావాడే అని అందరితో గొప్పలు చెప్పుకోవడం చూస్తే నవ్వురాదా మరి? నువ్వుగా బ్రతకడమే ముఖ్యం. ఇంకెవరికో నచ్చేలా బ్రతకడం అంటే వారిని సంతృప్తిపరచడం కోసం నిన్ను నువ్వు త్యాగం చేసుకుంటున్నావు. నువ్వు ఎదుటి వ్యక్తిని డామినేట్ చేసి నీ జీవన విధానంలోకి వారిని డైవర్ట్ చేయగలగాలి, కానీ నువ్వు మాత్రం డైవర్ట్ అవ్వకూడదు. ఇక్కడే ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఒకవేళ నీదే మూర్ఖబ్దారి అయి ఉండి వారిది నీ మంచి కోరి చెప్తున్న బాధ్యతాయుతమైన సలహా అయి ఉండవచ్చు. అలాంటి సమయంలోనే నీ యుక్తిని ఉపయోగించాలి. ఏ నిర్ణయము గుడ్డిగా తీసుకోవద్దు. ఎవరి అభిప్రాయాన్ని తిరస్కరించొద్దు. అందరి అభిప్రాయాల్ని స్వీకరించు. తార్కికంగా వీక్షణతో ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇంకొక ముఖ్యమైన విషయం మళ్ళీ చెప్తున్నా, గెలిచినప్పుడు చాలామంది నీతో ఉంటారు, కానీ ఓడిపోయినప్పుడు మాత్రం నువ్వు ఒంటరిగానే నడవాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా తెలుగు రహస్యం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.